శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. క్రోధినామ సంవత్సర ఉగాదికి మా టౌన్‌షిప్‌లో మేము సింహాచల శాస్త్రి గారి హరికథ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ మహానుభావులు నోటి వెంట ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వంశవృక్షం మీరు కూడా విని ఆనందిస్తారని ఆయన గాత్రాన్ని మీ వరకు చేర్చడం కోసం చిన్న ప్రయత్నం ఇది. ఒకసారి విని తర్వాత ఈ రఘువంశం ఏ విధంగా శ్రీరాముడి వరకు వచ్చింది అన్నది మనం తెలుసుకుందాం ఇందులోనే ఒక భాగంగా. ముందు ఆయన గాత్రం విందాం మనం. ధర్మం 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 అంటే రాముణ్ణి అనుసరిస్తే తెలుస్తుంది, రాముణ్ణి ఆశ్రయిస్తే తెలుస్తుంది, రాముడి మార్గాన్ని అనుసరిస్తే తెలుస్తుంది ధర్మం. అటువంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి ఇప్పుడు నడుస్తున్న కలియుగానికి 1,86,48,000 సంవత్సరాల వెనక జన్మించారు రామచంద్రమూర్తి. 24వ మహాయుగంలో జన్మించారు. త్రేతాయుగం 30,000 మిగిలి ఉండగా రామచంద్రమూర్తి పుట్టారు. అంటే రామచంద్రమూర్తి పుట్టే నాటికి త్రేతాయుగం అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక 30,000 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ఆ యుగం. దీంట్లో వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. సూర్య వంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము, కాకుత్స వంశము అని. ఎక్కడ నుంచి ప్రారంభమైంది వంశము? ఎవరితో మొదలైంది? ఎక్కడ నుంచి వచ్చింది ఈ వంశము? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగర్నకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు. ఇది సూర్యవంశ విస్తార కథ. శ్రోతలందరూ కూడాను సింహాచల శాస్త్రి గారి హరికథలో భాగంగా చెప్పిన ఈ రామ వంశం యొక్క వంశవృక్షాన్ని తెలుసుకున్నాం. ఇక్ష్వాకుడు, రఘువు, ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశానికి సంబంధించిన వారు అన్నది మనకి తెలుస్తున్నదే. మనం తెలుసుకోవడమే కాకుండా అసలు వంశానికి పేరు కూడా మార్చగలిగే అంత గొప్ప వ్యక్తులు వీరు. ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడాను అన్నది మనకి బాగా తెలిసింది. ఎందుకంటే మనం మొదట సూర్యుడి గురించి చెప్పుకున్నాం, తర్వాత ఇక్ష్వాకుడు పేరుతోటి అది ప్రసిద్ధికి చెందింది, తర్వాత రఘువంశానికి చెందిన పేరుతోటి ప్రసిద్ధి చెందింది, ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తిని మనం ధర్మమూర్తిగా ఇప్పటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క గొప్ప వ్యక్తి వారి వారి ప్రభావాన్ని ఏ విధంగా చూపిస్తారు, ఆ వంశానికి ఆ పేరు వచ్చే విధంగా వారు ఏ రకమైన ప్రవర్తనని కలిగి ఉన్నారు అన్నది చెప్పడమే ఈ రఘువంశం యొక్క గొప్ప ఉద్దేశం. కాళిదాసు గారు చాలా అద్భుతంగా తన శైలిలో దీన్ని రాశారు. కానీ మనం ఇక్కడ ఇప్పుడు మాత్రం కొంత టూకీగా ఉన్న కథలాగా చెప్పుకుందాం. పిల్లలందరూ కూడా వింటారు కాబట్టి దాని మీద మక్కువ ఏర్పడాలని ప్రస్తుతం మనం ఈ కథని అతి మామూలు భాషలో సంక్షిప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న మనం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే అంటూ స్టార్ట్ చేశాం కదా. కవికుల తిలకుని రచనలైన రఘువంశము, కుమార సంభవం, మేఘ సందేశం అనే మూడు కూడాను శ్రవ్య కావ్యాలే. అంటే ఈ కవికుల తిలకుడు ఎవరు? కాళిదాసు గారు. ఆయన రాసినవి ఇంకా ఏమున్నాయి? అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, ఈ మూడు కూడాను దృశ్య కావ్యాలు. అంటే మనకి నాటకాల కింద వీళ్ళు రచించారనమాట. ఇవి అనన్య సామాన్యమైన ఖ్యాతిని పొందాయి. రఘువంశానికి ఆంధ్ర అనువాదమే ప్రస్తుత గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు. ఇది సంస్కృతంలో కాళిదాస్ గారు చేసిన ప్రసిద్ధి పొందిన కావ్యం అని మనం మొదట చెప్పుకున్నాం కదా. రఘువంశానికి చెందిన 30 మంది రాజుల చరిత్ర ఇందులో నిబంధింపబడింది. దిలీపుని పుత్రుడైన రఘుమహారాజు లోకోత్తరమైన విక్రమము, త్యాగం, ఇవన్నీ గుణాల చేత ఆయన శోభిల్లాడు. అందువలనే ఈ వంశానికి రఘువంశం అన్న ఖ్యాతి కలిగింది.
రఘువంశ కావ్య రచయితకు రఘుకారుడన్న ప్రశస్తి కూడా ఉందన్నమాట. 19 సర్గలు గల ఈ మహాకావ్యంలో 10వ సర్గ నుండి 15వ సర్గ వరకు భగవతావతారమైన శ్రీరాముడి చరిత్ర వర్ణించబడింది. సుప్రసిద్ధమైన 10 అవతారాల్లో 7వ అవతారంగా శ్రీరామచంద్రుడు ప్రసిద్ధి చెందాడు. వాల్మీకి రామాయణంలో ఆ దేవుని సర్వతోముఖమైన వైశిష్ట్యం చాలా విపులంగా మనందరికీ తెలిసిందనమాట. ఈ విశిష్టతనే కవికుల గురువకు కాళిదాసు ఈ కృతిలో రసోత్తరంగా రమణీయంగాను వివిధ ఛందస్సులో రచించారు ఆయన. చివరి సర్గలో రఘువంశంలో జన్మించిన కొందరు రాజుల చరిత్రలను కవి నిర్దేశించాడనమాట. అలాగే చివరిదైన 19వ సర్గలో మితిమీరిన కాముకత్వంతో సౌశీల్యం కోల్పోయిన అగ్నివర్ణుణ్ణి కూడాను ఆయన వర్ణించారు. అతని మరణాంతరం గర్భవతిగా ఉండిన అతని రాణి సింహాసనాన్ని అధిష్ఠించింది అని చెప్పడంతో ఈ కావ్యాన్ని ఆయన ముగించారనమాట. ఈ మహాకావ్యంలో వర్ణింపబడిన రఘువంశ సంభూతులైన రాజుల వంశక్రమం కూడా వాళ్ళెవరెవరు అగ్నివర్ణుడి వరకు చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకునేది ముందు వాళ్ళు. ఇప్పుడు దిలీపుడి దగ్గర నుంచి మొదలుపెట్టి అగ్నివర్ణుడి వరకు మనం ఇంకా తెలుసుకుందాం. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు, కుషుడు, అతిథి, నిషధుడు, నలుడు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు, అహీనగుడు, పారియాత్రుడు, శీలుడు, ఉన్నభుడు, వజ్రనాభుడు, శంఖనుడు, విషితాశుడు, విశ్వనహుడు, హిరణ్యనాభుడు, కౌసల్యుడు, బ్రహ్మిష్ఠు, పుత్రుడు, పుష్యుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివరుడు, ఆ తర్వాత ఆఖరి అగ్నివర్ణుణ్ణి రాణి. ఇందులో 18 సర్గల్లో నిషాదాది రాజులు అనేకులు నామతః మాత్రమే నిర్దేశింపబడ్డారన్నమాట. వారి జీవిత విశేషాలు ప్రస్తావన లేకపోవడం ఇక్కడ మనం గమనించాలి. కాళిదాస్ గారు రచించిన ఈ కావ్యం సంస్కృత సారస్వత్వంలో నిరుపమానమైన రచనగా విఖ్యాతి చెందింది. పంచకావ్యాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. మరి ఇంతటి మహత్యాన్ని కూడగట్టుకున్న ఈ కావ్యం గురించి మనం కొంతగా రకరకాల వ్యక్తులు మాట్లాడినవి, రకరకాల వాళ్ళు పాడినవి వింటూ వచ్చాం. రేపు మనం దీనికి సంబంధించిన కథని వింటూ వస్తున్నాం. మనం శాస్త్ర విధిని అనుసరించి నరపతులు హోమాలు చేస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతే మనం ఆ రఘువంశంలోని వారు పుట్టిననాటి నుండి సమస్త సంస్కారాల చేత పవిత్రులయ్యేవారు. తలపెట్టిన ఏ పనైనా సరే తుదముట్టేంత వరకు, అంటే చివరి వరకు నెరవేర్చకుండా వదిలే స్వభావం వారికి లేదనమాట. వారి సామ్రాజ్యం సముద్రం వరకు విస్తరించి ఉండేది. వారి రథాలు నాకలోకానికి రాకపోకలు సాగించేవి. అంటే స్వర్గలోకానికి కూడా రాకపోకలు సాగించేంత గొప్ప కీర్తిని కలిగినవి అనమాట. శాస్త్ర విధిని అనుసరించి ఆ నరపతులు హోమాలు చేస్తూ ఉండేవారు. యాచకులకు తనివి తీరా దానం చేసేవారు. తప్పునకు తగిన దండన వాళ్ళు విధిస్తూ ఉండేవారు. చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు ఏమాత్రం ఏమారకుండా చేసేవారు అనమాట. పాత్రులకు దానం చేయడానికి వాళ్ళు ధనాన్ని ఆర్జించేవారు. నిన్న మనం చెప్పుకున్నాం కూడా కదా, ఏమని? ధనం సంపాదించడం కేవలం ఇంకొకటికి దానం చేయడం కోసమే సంపాదించేవారట. ప్రాభావం ప్రకటించడానికి కాక, అంటే తమ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి కాకుండా సత్యపాలన కొరకై వాళ్ళు మితంగా మాట్లాడేవారట. అర్థార్జన దృష్టితో కాక కీర్తి కొరకే పరరాజులపై దండయాత్రలు సాగించేవారు. అంటే డబ్బు, ధనం వీటి గురించి కాకుండా కూడాను ఆ కీర్తిని నిలబెట్టడం కోసం, అంటే ఈ వంశం వాళ్ళు ఈ సామ్రాజ్యం వరకు విస్తరించి ఉన్నారంటే అందులో ఉన్న ప్రజలు ఎంత సుఖంగా ఉంటారో అన్నది చూపించడం కోసం వాళ్ళు దండయాత్రలు సాగించారు. భోగ దృష్టితో కాక సంతాన కాంక్షతోనే వాళ్ళు వివాహం చేసుకునేవారట. యవ్వనంలో విషయ సుఖాన్ని అనుభవించేవారు. వార్ధక్యంలో మునివృత్తిని ఆశ్రయించారు వాళ్ళ ఇంట్లో, వారి వంశంలో వారందరూ కూడాను. కడపట పరమాత్మ ధ్యానంతోనే శరీరాన్ని త్యజించారు వాళ్ళు. అలాంటి ఈ రఘువంశ రాజుల గుణగణాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఈ ప్రబంధాన్ని గుణదోషాలు తెలిసిన సహృదయులు ఆలకింపదగి ఉన్నారు. బంగారమందలి మేలిమి లేక కల్తీ అగ్నిలోనే కదా స్పష్టమయ్యేది. మరి వేదాలకు ఓంకారంలాగా రాజులందరికీ మొట్టమొదటివాడు వైవస్వత మనువు. ఈ విద్వాంసులందరూ కూడాను ఆ నరపాలుడిని, ఆ వైవస్వత మనువుని ఘనంగా పూజించేవారు అంటూ ఈరోజు మనం ఈ కథని మొదలుపెట్టాం.
మరి రేపు మనం ఇందులో మొట్టమొదటి వ్యక్తి అంటే రఘువంశం స్టార్ట్ అయిన తర్వాత కాళిదాసు గారు మనకి పరిచయం చేసిన వ్యక్తి దిలీపుడు. ఆయన గురించి చెప్పుకుందాం రేపటి ఎపిసోడ్‌లో. అంతవరకు సెలవు.